హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఆర్ట్ క్రియేషన్స్. హలో అండి. ఉసిరికాయ సీజన్ వచ్చేసింది. మరి ఉసిరికాయ పచ్చడి పెట్టకపోతే ఎలా చెప్పండి? నీట్గా కడిగిన ఉసిరికాయల్ని తడి లేకుండా తూర్చుకోవాలి. చూపిస్తున్న విధంగా ఈ ఉసిరికాయలు నూనెలో వేయాలి. కరెక్ట్ ప్రాసెస్లో చేయాలి, కానీ ఈ ఉసిరికాయ పచ్చడి అదిరిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉసిరికాయల్ని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. నేను 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఈ విధంగా ఉంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నేను సాల్ట్ మిక్సీ పట్టి తీసుకుంటున్నాను, తొందరగా కరిగిపోతుంది కదా. 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ కారం. చాలామంది ఈ పచ్చడి పోపు కూడా వేస్తారు, కానీ నేను వేయడం లేదు. కారం మీ టేస్ట్కు తగినంత వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్ల కారం వేసుకున్నాను. ఇందాక మనం ఉసిరికాయల్ని వేయించుకున్న ఆయిల్ ఈ ముక్కలకు బాగా పట్టించాక దీనికి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని చిన్న స్పూన్ అంతా 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నల్ల ఆవాలు వేసి చిటపటలాడేటాగా వేయించుకోవాలి. చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. నేను తీసుకుంది కొంచెం క్వాంటిటీయే కాబట్టి నేను చిన్న రోల్లో దంచుకుంటున్నాను. మీరైతే మిక్సీ పట్టేసుకోండి. ఈ మిశ్రమాన్ని మెత్తగా దంచాలి. చూపిస్తున్న విధంగా దంచుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దంచుకొని వెల్లుల్లిపాయలు నేనైతే ఒక గడ్డ వేస్తున్నాను. కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్నాక ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఈ ఉసిరికాయ ముక్కలలో ఈ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇది 1 డే ఆగి టేస్ట్ చేస్తే బాగుంటుందండి. సరిపోకపోతే తర్వాత వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి. ఇంట్లో ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.